డాల్స్ హౌస్. మీకు డాల్స్ హౌస్ గురించి చెప్పానా? ఎవరు వింటలేరే? హలో, నో సార్ చెప్పలేదు. Okay, confirmed. I have confirmed it that I have not taught you the second lesson, The Doll's House, written by Catherine Mansfield. Today we will discuss about Doll's House, written by Catherine Mansfield. So let me share about a PPT which is I am having at my desktop. Just now I hope you are seeing my desktop. Telephone Doll's House. I hope it takes few seconds. Yeah. A Doll's House, written by Catherine Mansfield. Let me make it big. What is the title name Doll's House? మీకేం అర్థమవుతుంది డాల్స్ హౌస్ అంటే? బొమ్మల ఇల్లు. వావ్, వెరీ గుడ్. యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకున్నారు. మనం కూడా దాని గురించే మాట్లాడదాం. ఎవరు రాశారు అంటే క్యాథలిన్ మ్యాన్స్ఫీల్డ్ మర్రీ. కానీ ఆవిడ ఒరిజినల్ పేరు అదైతే ఆవిడేం చేసుకున్నారు, పెన్ నేమ్ పెట్టుకున్నారు. క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ అని పెన్ నేమ్ రాసుకోవడం జరిగింది. సో షీ వాజ్ బోర్న్ ఇన్ 1888 and she was died in 1923. She lived only 34 years. She was a modernist writer and she born in New Zealand. She brought up in London. Okay, ఆవిడ న్యూజిలాండ్లో పెరిగిన తర్వాత she settled in London and she died in France. చూడండి, 34 years. She lived only 34 years, but she was born in New Zealand and she settled in London and she was died in France. So look at her career. How many nations she roamed within the age of 34. Her pen name was Catherine Mansfield. సో ఇంకా మనం ఒరిజినల్ నేమ్ మర్చిపోదాం. క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ అనేదే తను ఫిక్స్ చేసుకుంది కాబట్టి దాన్నే ఫాలో అవుతాం. ఆవిడ ఫేమస్ వర్క్స్ ఇవన్నీ షార్ట్ స్టోరీస్. ద వాయేజ్, మిస్టర్ అండ్ మిసెస్ డవ్, లైఫ్ ఆఫ్ మా పార్కర్, ద డాటర్స్ ఆఫ్ ది లేట్ కాలనల్, ది స్ట్రేంజర్, ద మ్యాన్ వితౌట్ ఏ టెంపర్మెంట్, ఎట్ ద బే, ద ఫ్లై, ద గార్డెన్ పార్టీ. The Garden Party is a famous story written by her. This story is written in 1922. A Cup of Tea. The Doll's House also was written in 1922. Okay, a married man's story. ఈ అన్ని స్టోరీస్ల కంటే ది గార్డెన్ పార్టీ, ద డాల్స్ హౌస్, ఈ రెండు రిమార్కబుల్. రెండు కూడా 1922లో రాయడం జరిగింది. సో this was her building where she was born in New Zealand. ఆమె పుట్టిన ప్రదేశం అది. Yes. So we are talking about Catherine Mansfield. She is the woman. So do you like her? Yes sir. I think you liked her haircut. Yes sir. Yes. So this is about a brief introduction about the Catherine Mansfield. అయితే ఆవిడ 34 yearsకి ఎలా చనిపోయారు అని మీకు ఎవరికైనా డౌట్ ఉందా? Yes sir. She was died due to TB, tuberculosis. She was affected by tuberculosis when she was in France. So she died there. సో చూడండి, తను పుట్టింది 1888 అంటే ఆ రోజుల్లో టీబీకి మందు లేదు.
అందువల్ల 1923 ఫస్ట్ వరల్డ్ వార్ 1914 టు 1999 సారీ 1919 1914 నుంచి 1919 వరకు వరల్డ్ వార్ 1 జరుగుతుంది. సో ఆ టైంలో కూడా సో వార్ జరిగినప్పుడు చూడండి చాలా నష్టం జరుగుతుంది దేశానికి, అన్ని దేశాలకి. ప్రపంచ యుద్ధం అంటే కొన్ని దేశాలు పాల్గొంటాయి, వాటన్నిటికీ నష్టమే జరుగుతుంది. సో అప్పుడు తను టీబీకి లోన్ అవ్వడం వల్ల తను కోలుకోలేకపోయింది. అప్పుడు మందు కూడా నాకు తెలిసి టీబీకి లేదు. సో షీ డైడ్ ఆఫ్ టీబీ. ఇంకా మనం లెసన్లోకి వెళ్దాం. వెన్ డియర్ ఓల్డ్ మిస్సెస్ హే, దీని గురించి ముందు చెప్తాను, లెసన్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్. మీరు డాల్స్ హౌస్ అనే పాఠం పేరులో ఏం అర్థం చేసుకున్నారో దాని గురించే ఉంటుంది. ఒక బొమ్మ ఇల్లు గురించి ఈ దీంట్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. వెన్ డియర్ ఓల్డ్ మిస్సెస్ హే, మిస్సెస్ హే అంటే హే యొక్క భార్య అని. సో అంటే మిస్సెస్ హే ఒక లేడీ అనుకోండి. వెన్ డియర్ ఓల్డ్ మిస్సెస్ హే went back to town after staying with the Burnells, she sent the children a doll's house. ఆవిడ బర్నల్స్ అనే ఫ్యామిలీ తోటి ఉండి తను ఏం చేసిందంటే టౌన్కి వెళ్ళిపోయింది. టౌన్కి వెళ్తూ వెళ్తూ ఏం చేసింది, ఒక ఏంటిది రావడం లేదు, హైలైట్. టౌన్కి వెళ్తూ వెళ్తూ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక డాల్స్ హౌస్ పంపింది. ఎవరికి పంపింది? బర్నల్స్కి పంపింది. సో బర్నల్ ఎప్పుడైనా చూడండి క్యాపిటల్ పేర్లు వస్తే అవి మనుషుల పేర్లు అని గుర్తించండి, లేదా ఊర్ల పేర్లు కానీ అన్ని క్యాపిటల్లోనే ఉంటాయి. సో వెన్ డియర్ ఓల్డ్ మిస్సెస్ హే వెంట్ బ్యాక్ టు టౌన్ ఆఫ్టర్ స్టేయింగ్ విత్ ద బర్నల్స్, చాలా రోజులు బర్నల్స్తో ఉన్నది వాళ్ళ ఇంట్లోనే. షీ సెంట్ ద చిల్డ్రన్స్ ఏ డాల్స్ హౌస్. ఇట్ వాస్ సో బిగ్ దట్ ద కార్టర్ అండ్ ప్యాట్ క్యారీడ్ ఇట్ ఇన్ టు ది కోర్ట్ యార్డ్. సో దాన్ని కోర్ట్ యార్డ్లోకి తీసుకురావడం జరిగింది. చాలా బిగ్గా ఉందట. ఎవరు తెచ్చారు? క్యాటర్ అండ్ ప్యాట్. చూడండి, కార్టర్ అంటే మోసేవాడిని కార్టర్ అంటే. మనం దీన్ని బుల్లక్ కార్ట్ అంటాం కదా, అంటే ఏంటి? ఎద్దుల బండి అని. అది కూడా మోయడమే కదా. సో కార్టర్ అంటే మోసేవాడు. సో ఒక పనివాడు ఆ డాల్స్ హౌస్ చాలా పెద్దది కదా, తీసుకొచ్చి కోర్ట్ యార్డ్లో పెట్టాడు, అంటే పెరట్లో పెట్టాడు. కోర్ట్ యార్డ్ అంటే మనం ఇంటి ముందు ఖాళీ స్థలాన్ని కానీ పూల మొక్కలు ఉండే స్థలాన్ని కానీ దాన్ని కోర్ట్ యార్డ్ అంటారు. అండ్ దేర్ ఇట్ స్టేయిడ్, దాన్ని అక్కడ పెట్టారు. ఓకే, స్టేయిడ్ అంటే ఇక్కడ పెట్టడం అని. మామూలుగా స్టే అంటే ఏంటి? ఉండడం లేదా నివసించడం. అండ్ దేర్ ఇట్ స్టేయిడ్ ప్రాప్డ్ అప్ ఆన్ ద 2 wooden boxes. ఎక్కడ పెట్టారు? ప్రాప్డ్ అప్ ఆన్ 2 wooden boxes. వుడెన్ బాక్సెస్. ఎస్, మీకు వుడెన్ బాక్స్ అంటే చెక్క. ఎస్, అంతే. మన అల్మారానే మనం చెక్క కాపులు. డబ్బాలు. నవ్ డేస్ వీఆర్ గెటింగ్ అల్మారాస్ విత్ ఇదేంటి ఐరన్ వస్తున్నాయి కదా, అంత ఆ రోజుల్లో వుడెన్ తోటి ఉండేవి. సో వుడెన్ బాక్స్ మీద పెట్టేశారు. బిసైడ్ ద ఫీడ్ రూమ్ డోర్. సో వీళ్ళు కిచెన్ నే ఫీడ్ రూమ్ డోర్ అంటున్నారు. ఓకే ఓకే, బిసైడ్ ద ఫీడ్ రూమ్ డోర్. నో హార్మ్ కుడ్ కమ్ టు ఇట్. అక్కడ ఉండడం వల్ల దానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నో హార్మ్ కుడ్ కమ్ టు ఇట్. ఇట్ వాజ్ సమ్మర్. సో ఈ లెసన్ ఆవిడ ఈ డాల్స్ హౌస్ గురించి చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇట్ వాజ్ సమ్మర్, ఎండాకాలం. సమ్మర్ టైం, ఎండాకాలం, వేసవికాలం. అండ్ పెర్హాప్స్ ద స్మెల్ ఆఫ్ పెయింట్ వుడ్ హ్యావ్ గాన్ ఆఫ్ బై ద టైమ్ ఇట్ హ్యాడ్ టు బి టేకెన్ ఇన్. అది తెచ్చే లోపు యాక్చువల్గా ఆ పెయింట్ అనేది స్మెల్ వెళ్ళి ఉండాలి. ఎక్కడుంది? పర్హాప్స్ అంటే బహుశా అని. ఓకే, పర్హాప్స్ ద స్మెల్ ఆఫ్ పెయింట్ వుడ్ హ్యావ్ గాన్, వెళ్ళి ఉండాల్సింది. వుడ్ హ్యావ్ గాన్, గాన్ అంటే వెళ్ళడం కదా. వుడ్ హ్యావ్ గాన్ ఆఫ్. సో ఆఫ్ అంటే ఇక్కడ ఆఫ్ అంటే చూడండి, సపోజ్ పోవడం అంతే. సపోజ్ చూడండి, స్విచ్ ఆఫ్ అంటాం, టర్న్ ఆఫ్ అంటాం. సో గోన్ ఆఫ్ బై ద టైమ్ ఇట్ హ్యాడ్ టు బి టేకెన్. ఇది తెచ్చేసరికి యాక్చువల్గా స్మెల్ పెయింట్ యొక్క స్మెల్ పోవాలి.
for really the smell of paint coming from the doll's house. So that doll's house is giving some smell of paint. Sweet of old Mrs. Hay, of course, most sweet and generous. సో ఆ స్మెల్ చూస్తుంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది, బా ఇది పంపిన ఆవిడ మిస్సెస్ హే కదా, ఎంత మంచి ఆవిడ, మోస్ట్ స్వీట్ అండ్ జనరస్. జనరస్ అంటే చాలా దయగలిగిన అని. ఓకే, జనరస్ మ్యాన్, ఎవరన్నా సాయం చేస్తే మనం కైండ్, జనరస్ ఇలాంటివి వాడతాం. సో స్వీట్ అండ్ జనరస్. బట్ ద స్మెల్ ఆఫ్ పెయింట్ వాజ్ క్వైట్ ఎనఫ్ టు మేక్ ఎనీ వన్ సీరియస్లీ ఇల్ ఇన్ ఆంట్ బెరెల్స్ ఒపీనియన్. మీకు చూడండి ఇక్కడ ఆంట్ బెరైల్స్ అనే ఆవిడ, ఒక ఆవిడ ఒపీనియన్ తీసుకుందాం. వాట్ ఈస్ షీ సేయింగ్? షీ ఈస్ సేయింగ్ దట్ ద స్మెల్ ఆఫ్ పెయింట్ టు మేక్ ఎనీ వన్ సీరియస్లీ ఇల్, ఎవరినైనా ఇబ్బంది పెడుతుంది అని చెప్తుంది. అంటే ఆ స్మెల్ మీరు చూసారనుకోండి, యూ మే గెట్ సమ్ హెడేక్ ఈవెన్ బిఫోర్ ద సాకింగ్ వాజ్ టేకెన్ ఆఫ్ అండ్ వెన్ ఇట్ వాజ్. మీరు ఇక్కడ ఈ యొక్క స్లైడ్ మీకు బాగా అర్థం కావడం కోసం నేను మీకు ఇమేజెస్ నేను చూపిస్తాను. సో వాట్ ఆర్ దోస్ ఇమేజెస్? జస్ట్ బీ దేర్ అండ్ నౌ యా. సో మీకు అక్కడ ఏమేమి వచ్చాయి అంటే పేర్లు, కోర్ట్ యార్డ్ అని వచ్చింది కదా. సో లుక్ ఎట్ హియర్ కోర్ట్ యార్డ్. సో ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశాన్ని కానీ, లేదా మీరు ఇక్కడ చూడండి యా బాల్కనీ టైప్, దాన్ని కోర్ట్ యార్డ్ అంటారు. జనరల్గా మనుషులు, బయట వాళ్ళు కానీ మనం కానీ సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకునే ప్లేస్ కోర్ట్ యార్డ్. ఓకే, ఇక్కడ కూడా చూడండి కోర్ట్ యార్డ్ గెస్ట్ హౌస్ అని రాసింది, బీజింగ్, చైనా. ఇంకా మీకు ఎక్కడ చూసినా కూడా ఇంటి వెనక భాగంలో, లేదా ముందో వెనకో తెలియడం లేదు కానీ కొంచెం ఖాళీ స్థలం ఉంది. మనకి ఇలా కొడితే ఈ పిక్చరే చూపిస్తుంది. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ ది కోర్ట్ యార్డ్ హౌస్ డిజైన్ చూడండి ఇక్కడ కూడా మీకు. సో మొత్తానికి వాట్ ఐ మీన్ ఈస్, మీకు అది తెలియాలని కోసం మళ్ళీ ఏదో వింత పదం లాగా చూస్తారని చూపిస్తున్నాను. ఓకే, కోర్ట్ యార్డ్ ఒకటి తెలుసుకుందాం. ఇంకా మీకు ఏం తెలియాలి ఇందులో అంటే, సాకింగ్ అంటే తెలియాలి. శాక్ అంటే తెలుసా? శాక్ అంటే గోని సంచి అని అర్థం. ఓకే, ఎస్ఎస్సికే శాక్ అంటే గోని సంచి. మరి బ్యాగ్ అంటారు కదా సార్ అంటే, మరి అది బ్యాగ్ అంటే డిఫరెంట్గా ఉండదాం అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద బ్యాగ్. అంటే మనం జనరల్గా రైస్ బ్యాగ్ అంటాము, శాక్ ఆఫ్ రైస్ అనాలి. మళ్ళీ రైస్ బ్యాగ్ అంటే వాడు గూగుల్ వాడు అర్థం చేసుకుంటాడు. యా, ఓకే, రైస్ బ్యాగ్ అని కూడా అనొచ్చు, లేదా శాక్ ఆఫ్ రైస్ అని కూడా అనొచ్చు. సో బోత్ ఆర్, శాక్ అన్న కూడా ఓకే. సో ఇంకా మనకి అందులో కనిపించిన పదాలు, మీకు టఫ్ అనిపించిన పదాలు ఏంటి అంటే, కోర్ట్ యార్డ్ ఒకటి, శాక్ ఒకటి, ఇంకా లెట్ మీ గో త్రూ ది పీడిఎఫ్ వన్స్ అగైన్. యా, పెర్హాప్స్. ఇంకా వచ్చేసి పెయింట్, యాక్చువల్గా అది మనకు తెలిసిందే. బట్ ద స్మెల్ ఆఫ్ పెయింట్ వాజ్ మేక్ సీరియస్లీ ఇల్. ఇల్ అంటే తెలుసా? ఐ థింక్ యు ఆర్ నాట్, ఓ ఇట్స్ అపియరింగ్ నౌ. ఓకే, ఇల్ అంటే తెలుసా? ఈ బొమ్మలు చూసి చెప్పండి. ఇల్ మీన్స్, ఇల్ అంటే జబ్బును పడడం. ఓకే, హలో, ఓకే సార్. మీకు అది కూడా ఇల్ మీనింగ్ ఇన్ తెలుగు, అనారోగ్యం పాలవడం. ఆరోగ్యం. ఐ ఆమ్ ఫీలింగ్ ఇల్. ఐ ఆమ్ ఇల్ అన్నా సరిపోతుంది. ఎందుకు మీరు క్లాస్ అటెండ్ అవ్వలేదు అన్నప్పుడు ఐ ఆమ్ ఫీలింగ్ ఇల్ సార్ అన్న, ఐ ఆమ్ ఇల్ అన్న
మీరు అది గతం కాబట్టి ఐ వాజ్ ఇల్ అన్నా సరిపోతుంది. ఐ వాజ్ ఇల్. సో ఇల్ అన్నా సిక్ అన్న రెండు ఒకటే. ఓకే, సిక్ కూడా ఐ వాజ్ సిక్. సో మనం ఇవి చూస్తాం ఇక్కడ. సో మొత్తానికి ఈ పారాగ్రాఫ్లో మనం నేర్చుకుంది ఏంటంటే ఈ మిస్సెస్ హే అనే ఆవిడ టౌన్కి వెళ్ళిపోవడం వల్ల బెడ్రూమ్ డోర్. యా యు ఆర్ టాకింగ్ సంథింగ్. పర్హాప్స్ కావాలన్నావు కదా. యా పర్హాప్స్ ఆల్సో వి విల్ సీ. బహుశానే వస్తుంది. ఓకే, కాబోలు అంటే బహుశా అంటే ఏంటి, 50-50 ఛాన్సెస్ అవ్వచ్చు అని కదా. బహుశా అంటే అర్థం ఏంటి, బహుశా అయ్యి ఉండొచ్చు అంటావు కదా. అంటే నీకు గెస్ చేసేటప్పుడు ఇది వాడతాం. బహుశా అన్నాడంటే డ్యామ్ షూర్ అని కాదు. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఇందులో. సో ఈ పారాగ్రాఫ్ మొత్తానికి ఏంటంటే మిస్సెస్ హే ఒక గిఫ్ట్ పంపించింది. ఆ గిఫ్ట్ అక్కడ వుడెన్ బాక్సెస్ మేము పెట్టారు. అది సమ్మర్ టైం పెయింట్, అది ఇలా పెయింట్, ఆ పెయింట్ స్మెల్ పీల్చుకుంటే మనకి ప్రాబ్లం అవ్వచ్చు అంటున్నారు. నెక్స్ట్, దేర్ స్టూడ్ ద డాల్స్ హౌస్. అక్కడ డాల్స్ హౌస్ని పెట్టారు కదా. దేర్ స్టూడ్ ద డాల్స్ హౌస్, ఏ డార్క్ ఆయిలీ స్పినాచ్ గ్రీన్ picked out with bright yellow. Its two solid little chimneys glued onto the roof were painted red and white, and the door, gleaming with yellow varnish, was like a little slab of toffee. Four windows, real windows, were divided into panes by a broad streak of green. There was actually a teeny porch too, painted yellow with a big lumps of congealed paint hanging along the edge. దీంట్లో మీరేం చూడాలి అంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అవి మనం వెతుకుదాం మళ్ళీ. మీకు ఆ ఇమేజెస్ చూపిస్తే నాకు అర్థమవుతుందని నా ఫీలింగ్. సో జస్ట్ గివ్ మీ షో మీ లెట్ మీ షో యూ. ఇక్కడ మీకు అర్థం కాని ఏమున్నాయి అంటే స్పినాచ్. స్పినాచ్ గ్రీన్ అంటే స్పినాచ్ గ్రీన్ అంటే ఎవరికంటే స్పినాచ్ అంటే తెలుసా? తెలియకపోతే తెలియదని చెప్పండి. స్పినాచ్ తెలీదు సార్. ఓకే, స్పినాచ్ అంటే పాలకూర. నెక్స్ట్, పిక్డ్ అవుట్ విత్ ఏ బ్రైట్ yellow. ఇక్కడ చూడండి, డాల్స్ హౌస్ గురించి చెప్తున్నారే, ఏ డార్క్ ఆయిలీ స్పినాచ్ గ్రీన్ లో ఉందట ఆ కలర్, ఆ హౌస్ కేసింది. పిక్డ్ అవుట్ విత్ బ్రైట్ yellow. ఓకే, ఎల్లో కలర్ కూడా వేసారు ఎడ్జ్లకి. ఇట్స్ టూ సాలిడ్ లిటిల్ చిమ్నీస్. చిమ్నీస్ అంటే మీకు తెలియదు కదా. యా కావేరి ఆన్ చేసేసింది. ఓకే, మ్యూట్ యువర్ సెల్ఫ్, నో ప్రాబ్లం. చిమ్నీస్ అంటే మీకు తెలుసా? తెలియదు. యా యా రేడియో ఆపండి. సో చిమ్నీస్ కూడా మనం చూద్దాం. గ్లూయిడ్ అంటే తెలుసా? గ్లూయిడ్, గ్లూ అంటే తెలుసా? ఆ గ్లూ కూడా చూద్దాం. యా వీటిని చూస్తే మనకి ఇది మొత్తం ఈజీగా అర్థమైపోతుంది. ముందు మనకి తెలియని పదాలు కదా, మీకు ఇమేజెస్ గుర్తుంటాయి. నేను చెప్తే ఊరికి వింటారు, మర్చిపోతారు. అందుకని గ్లూడ్ అంటూ ద రూఫ్. మీకు చెప్పిన తర్వాత మళ్ళీ చదివిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను, ఈజీగా చెప్పేస్తారు. రూఫ్ అంటే పైకప్పు. ఓకే, గ్లూడ్ అంటూ ద రూఫ్. యా, రూఫ్ తేరా మస్తాన్ అనే పాట ఇదేనంటావా? వర్ పెయింటెడ్ రెడ్ అండ్ వైట్ అండ్ ద డోర్ గ్లీమింగ్ విత్ yellow వార్నిష్. ఇక్కడ మీకు గ్లీమింగ్ విత్ yellow వార్నిష్ డోర్. డోర్ ఎలా, ఇది మెరవడమేనా? డోర్ గ్లీమింగ్ విత్ yellow varnish was like a little slab of toffee. I don't know this toffee also. I know remaining. Four windows, real windows, were divided into panes by a broad streak of green. Streak. There was actually a tiny porch, painted yellow with a big lumps of congealed. So let me show you. Where is that?
Do you want to keep your ink annotations? Keep. Yeah, let it be like this, and let us move on to the, I think is it, yeah, it is sharing. So spinach green, we will look at the spinach green. I think this is good to spinach green. So do you understand the color of spinach green now? Yes, Yes, sir. sir. చూడండి, మీరు మామూలు చెట్లకు ఉండే గ్రీన్ వేరు, ఈ గ్రీన్ వేరు. సో దట్స్ వై దే ఆర్ కాలింగ్ స్పినాచ్ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి మీకు చిమ్నీస్. చిమ్నీ కనిపించిందా? Yes, sir. చిమ్నీ అంటే తెలుగులో ఏంటి? పొగట్టం ఉంటుంది. వెరీ గుడ్. పొగ్గొట్టానే చిమ్నీ అంటారు. ఓకే. గ్లూయిడ్ అంటే మీకు అది కూడా, గ్లూయిడ్ అంటే నాకు తెలుసు కానీ గ్లూయిడ్ మీనింగ్, గ్లూ అంటే ఏం లేదు, గమ్మమ్మ, అంటించడం. ఓకే, అతకడం. అతకడాన్ని గ్లూ అంటాం. యా, ఈ చిమ్నీని అంటించారట ఎక్కడ? రూఫ్ మీద. ఓకే, రూఫ్ మీద, పైకప్పు మీద. ఎస్, పైకప్పు మీద అంటించారు. అక్కడే ఉంటుంది చూడండి. సాలిడ్ లిటిల్ చిమ్నీస్ గ్లూయిడ్ ఆన్ టు ది రూఫ్ వర్ పెయింటెడ్ రెడ్ అండ్ వైట్. దానికి ఏ పెయింట్ వేశారట? రెడ్ అండ్ వైట్. మీకు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. రెడ్ అండ్ వైట్ కదా, వీళ్ళు పెయింట్ వేయలేదు, జస్ట్ సిమెంట్ చేశారు, కానీ రెడ్ అండ్ వైట్ పెయింట్ చేశారు అక్కడ. నెక్స్ట్ గ్లీమింగ్ విత్ ద డోర్. చూడండి, ద డోర్ గ్లీమింగ్ విత్ yellow varnish was like a little slab of toffee. Yellow varnish, it's like a paint, varnish అంటే varnish అంటే పెయింట్ అన్నమాట. ఓకే, సో దిస్ is yellow varnish, and where we are, I think toffee. నాకు టోఫీ తెలియదు ఏంటో. టోఫీ ఇట్స్ లైక్ ఏ చాక్లెట్, నో, లైక్ ఇలా ఉండడం అనుకుంటున్నాను నేను. టోఫీ అంటే టోఫీ కేక్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు little slab of toffee. Okay, 4 windows, real windows, were divided into panes by a broad streak of green. There was actually a teeny porch. Let us look at the porch. So here when you look at the porch, this design is called porch. Okay, అక్కడ వి షేప్ లో ఒక డిజైన్ కనిపిస్తుందా? దాన్ని పోర్చ్ అంటాం. So now we are moving to again to our lesson. So let me, I think you need, ఇప్పుడు సార్, నిజంగా లూమ్స్ అంటే ఏంటి సార్? అర్థం కాలేదు. లూమ్స్. గ్లూమ్స్, వేర్ ఇస్ ఇట్? లంప్స్ కదా. లంప్స్ అంటే ఒక విత్ బిగ్ లంప్స్ ఆఫ్ కన్జ్యూమ్డ్ పెయింట్. లంప్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం సపోజ్ మీరు ఒక సిమెంట్ వేస్తున్నారు అనుకోండి, ఒక గడ్డని లంప్ అంటాం. ఓకే, మీకు ఐ విల్ షో యూ దాట్ ఆల్సో. దాన్ని నాకు తెలుగులో చెప్పడం సరిగా రాలేదు, మీకు చూడగానే తెలిసిపోతుంది. ఇక్కడ ఇలా చూపిస్తుంది, కానీ సిమెంట్ అయినా కూడా అంతే, ఒక ఏదైనా గడ్డ లంప్ అంటే. నాకు ఇదే వచ్చింది సార్. ఓకే, ఇక్కడ డిఫరెంట్ ఫోటోలు కనపడుతున్నాయి కానీ, సో దట్ ఈస్ ఎ లంప్. ఓకే,
ఇక్కడ చూడండి, తనకు ఒక చిన్న లంప్ వచ్చేసింది. ఇక్కడ నిజంగా ఇదని కాదు అర్థం. ఓకే, పెయింట్ మీరు వేస్తున్నప్పుడు అక్కడక్కడ బుడగలు వస్తాయి చూసారు, అవును సార్. లేదా కారిపోయి అక్కడ ఒక లంప్ లాగా ఉంటుంది. మీరు ఆ పెయింట్ని గట్టిగా చక్కగా చేయకుండా వదిలేశారనుకోండి, ఒక అది చోట గడ్డ గట్టి పైకి ఉంటుంది కదా. పొంగినట్టుంటది సార్. ఎస్, నవ్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో వాళ్ళు చెప్తున్నారన్నమాట, పెయింటెడ్ yellow విత్ ఎ బిగ్ లంప్స్ ఆఫ్ కంజీల్డ్ పెయింట్ హ్యాంగింగ్ అలాంగ్ ద ఎడ్జ్. సో అలా వేసినప్పుడు కొన్ని మీరు సరిగా ఇలా బ్రష్ చేయలేదనుకోండి, అవి అలా ఏలాడుతూ ఉంటాయి, అలా ఎప్పుడు అలాగే కదా. ఎస్ సార్. సో కంజీల్డ్ అంటే అంటే వదిలేసింది అని అర్థం ఇక్కడ. ఓకే, దట్ ఈస్ ఆల్సో. సో మీకు లంప్ అనగానే ఇప్పుడు నిజంగా నేను ఇంత మీనింగ్ ఆలోచించలేదు, జస్ట్ ఏదో వదిలేసి ఉంటారు కదా కొంచెం అనుకుంటున్నాను, కానీ లంప్ అంటే ఇది స్కిన్కి సంబంధించిన పదం అని నాకు తెలియదు. కంజీల్డ్, దీన్ని కూడా చూద్దాం. కంజీల్ అంటే ఏదైనా వదిలివేసిన దానిలాగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఐ థింక్ ఇట్స్ గివింగ్ ఎ డిఫరెంట్ మీనింగ్. కంజీల్ ఇదేవి మనకి బొమ్మల ద్వారా చూపించట్లేదు. congealed, having become semi solid, especially on cooling. ఓకే, సాలిడ్ అవడమే కంజీల్డ్ అంటే. చూడండి, మీరు పెయింట్ వేసినప్పుడు అది ఎండిపోతుంది కదా, దానికి కంజీల్డ్ అన్నారు. సెమీ సాలిడ్ అండ్ కూలింగ్ అయిన తర్వాత. నెక్స్ట్ లెట్ us go back to I think I have one that dream house. I think I have it in downloads. Okay, a doll's house. Let me show you that house. మీకు ఆ హౌస్ చూడగానే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం అర్థమైపోతుంది. We will explain today only 2 paragraphs. The remaining we will discuss tomorrow. ఓకే సార్. Just I will show you that image of the house. Yeah, here we will have just a moment of time. ఇక్కడ నా దగ్గర నుంచి మీకు నాయిస్ ఏమైనా వినపడుతుందా? పక్కన వర్క్ జరుగుతుంది, సో దట్స్ వై ఐ హ్యావ్ కమ్ అవుట్. ఇది మనం ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నామంటే, ఇదిగో ఎంతవరకు చదువుకున్నాం. మీకు హైలైట్ చేసింది కనిపిస్తుందా? యా, ఓన్లీ 1 paragraph we have described. దాని తర్వాత కూడా దేర్ స్టూడ్ ది డాల్స్ హౌస్, డార్క్ ఆయిలీ స్పినాచ్ గ్రీన్ పిక్డ్ అవుట్ విత్ బ్రైట్ yellow, ఇది కూడా చదివాం. విత్ బిగ్ లంప్స్ ఆఫ్ కంజీల్, 2 paragraphs చదివాం. దాని కిందికి వెళ్తే మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి, there are 2 chimneys ఎస్ సార్. and there is porch also, V shape porch, PORCH. నెక్స్ట్ yellow కలర్ తోటి పెయింట్స్ అంటే ఏం లేదు, 4 డివైడ్ చేసి ఉన్నాయి. మనకి 3 కిటికీలే కనిపిస్తున్నాయి, బట్ దేర్ ఆర్ 4 విండోస్. ఆర్ దేర్ 4? ఎస్ సార్. యా, దేర్ ఆర్ 4 విండోస్, రియల్ విండోస్ అన్నారు, నిజంగా చెక్కతో చేసినే పెట్టారు. మీకు ఇక్కడ చూస్తే పోర్చ్ ఉంది. నెక్స్ట్ ఇంకా విండోస్ కూడా వాళ్ళు పెయింట్ చెప్పారు కదా, ఎల్లో పెయింట్ అని డివైడ్ చేసింది కదా ఎల్లో పెయింట్. నెక్స్ట్ స్పినాచ్ గ్రీన్ కలర్ లోనే ఉందా? మీకు చిమ్నీస్ చూడండి, రెడ్ అండ్ వైట్ అన్నారు, ఉన్నాయా? సో హౌస్ గురించి ఇలా ఇవి ఎక్కడ పెట్టినారు? వుడెన్ బాక్సెస్. ఓకే, ఆన్ 2 వుడెన్ బాక్సెస్. ఎస్, ఇక నేను పీపీటీ కాకుండా ఇక్కడే చెప్పేస్తాను, మీకు ఇది కూడా బాగానే కనిపిస్తుంది. సో ఐ విల్ ఇంక్రీజ్ ది. ఎవరో మైక్ ఆన్లో పెట్టారు, అందువల్ల నా వాయిస్ డబుల్ అవుతుంది. యా, థ్యాంక్ యూ. నౌ వీ విల్, ఐ హోప్ యు ఆర్ సీయింగ్ ఇట్. There stood the doll's house, a dark, oily spinach green.
picked out with bright yellow. Its two solid little chimneys, glued onto the roof, were painted red and white, and the door, gleaming with yellow varnish, okay, doors ki yellow varnish చేశారు, was like a little slab of toffee. Four windows, real windows, were divided into panes by a broad streak of green. There was actually a tiny porch, too, painted yellow with big lumps of congealed paint hanging along the edge. ఓకే, ఈ లంప్స్ మనకి అవన్నీ దూరం నుంచి కనపడట్లేదు. బట్ పర్ఫెక్ట్ లిటిల్ హౌస్. హూ కుడ్ పాసిబిలీ మైండ్ ద స్మెల్? ఇంత పరిపూర్ణమైన ఇల్లు చూస్తుంటే ఈ స్మెల్ మనకి ఇబ్బందిగా కలిగిస్తుందా? నో, ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ద జాయ్, పార్ట్ ఆఫ్ ద న్యూనెస్. ఈ స్మెల్ గురించి కానీ పెయింట్ గురించి కానీ వాళ్ళు, ఇది పార్ట్ ఆఫ్ ది జాయ్, ఇది ఆనందంలో భాగమే అనుకుంటున్నారు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ న్యూనెస్. కొత్తగా ఉంటే అలానే ఉంటుంది. నెక్స్ట్, ఓపెన్ ఇట్ క్విక్లీ సమ్వన్. ఎవరన్నా ఓపెన్ చేయండి పార్సెల్ని. ద హుక్ ఎట్ ద సైడ్ వాజ్ స్టక్ ఫాస్ట్. ఓకే, ఆ సైడ్గా ఉన్నటువంటి హుక్కు తగిలించారు ఇమీడియట్గా. ప్యాట్ ప్రైడ్ ఇట్ ఓపెన్ విత్ హిస్ పెన్ నైఫ్. సో లెట్ మీ గో అగైన్. ఓకే, లెట్ మీ రీడ్ ఫస్ట్. ప్యాట్ ప్రైడ్ ఇట్ ఓపెన్ విత్ హిస్ పెన్ నైఫ్ అండ్ ద హోల్ హౌస్ ఫ్రంట్ స్వంగ్ బ్యాక్. అంటే ఊగులాడుతూ ఉందండి ఫ్రంట్. There you were gazing at one end and same moment into the drawing room and dining room, the kitchen and two bedrooms. ఇవన్నీ కనిపిస్తున్నాయి. That is the way for a house to open. Why don't all houses open like that? How much more exciting than peering through the slit of a door into a mean little hall with a hat stand and two umbrellas. That is, isn't it? What you long to know about a house when you put your hand on the knocker. Perhaps it is the way God opens the houses at dead of night when he is taking a quiet turn with an angel. ఎక్కడ చూద్దాం. ఓకే, మనం ఎక్కడున్నాం? ఇదిగో ఈ 19వ లైన్ దగ్గర నుంచి చూద్దాం. ద హుక్ అంటే తెలుసు కదా మీకు. ద హుక్ ఎట్ ద సైడ్ వాస్ స్టక్ ఫాస్ట్. తగిలించేశారనమాట. తగిలించేసి దాన్ని పెన్ నైఫ్తో తీయాలనుకుంటున్నాడు. ఓకే, లెట్ మీ సీ హియర్. సో once again, pen knife. You see here pen knife. సో ఇప్పుడు మీకు పెన్ నైఫ్ అంటే ఏంటి అర్థమైందా? ఏమైనా పార్సిల్స్ ఇలాంటివి ఏవైనా ఓపెన్ చేసేటప్పుడు దీన్ని వాడతారు. పెన్ నైఫ్ చాలా రకాలు ఉంటాయి, డోంట్ వరీ. సో వాడు దీన్ని తీసుకొని దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ప్యాట్ అనేవాడు ఒక పేరు అనమాట. ప్యాట్ ప్రైడ్ ఇట్ ఓపెన్ విత్ హిస్ పెన్ నైఫ్ అండ్ ద హోల్ హౌస్ ఫ్రంట్ స్వంగ్ బ్యాక్. సో హౌస్ ఫ్రంట్ లో ఎలా ఉంటుంది? స్వంగ్ ఊగులాడుతా ఉంది. అండ్ దేర్ యు ఆర్ గేజింగ్ ఎట్ వన్ అండ్ ది సేమ్ మూమెంట్. అక్కడి నుంచి గేజింగ్ అంటే చూడడం, ఆ ఊగులాడుతుంది కదా, అక్కడి నుంచి చూస్తూ మీరు ఎక్కడ చూస్తున్నారు? ఒక చిన్న హోల్ నుంచి లోపలికి చూస్తున్నారు. అంటే కొంచెమే కోసాడు. దట్ ఈస్ ద వే ఫర్ ఎ హౌస్ టు ఓపెన్. వై డోంట్ ఆల్ హౌసెస్ ఓపెన్? ఏమేం కనిపిస్తున్నాయి? ద డ్రాయింగ్ రూమ్ అండ్ ద డైనింగ్ రూమ్ అండ్ ద కిచెన్, 2 bedrooms. ఓకే, అన్నీ ఇలా ఉండాలి ఇల్లులు అనుకుంటున్నారు వాళ్ళ పిల్లలు. హౌ మచ్ మోర్ ఎగ్జైటింగ్ దాన్ పీరింగ్ త్రూ ద స్లిట్ ఆఫ్ డోర్ ఇంటూ ఏ mean little hall with a hat stand and 2 umbrellas. ఓకే, అక్కడ 2 umbrellas, హ్యాట్లు కూడా కనిపిస్తున్నాయి. ఒక చిన్న స్లిట్ అంటే హోల్ అని. ఓకే, let us see that slit. మీకు హోల్ అని కాకపోయినా చూడండి, ఇక్కడ చీలిక లాగా ఉందా? ఈ బొమ్మ చూస్తే మీకు కనిపిస్తుంది, కానీ ఈ బొమ్మ చూయించకూడదు భయంగా ఉంది. సో స్లిట్ అంటారు దాన్ని. ఓకే, సో వాడిప్పుడు అలా కోస్తాడు కదా, కోసినప్పుడు ఒక చీలిక వస్తుంది కదా, దాని నుంచి చూస్తున్నారనమాట. ఓకే, మీకు ఈ బొమ్మలు నేను చూయించకూడదు ఎక్కువ, మీకు అర్థమైతే చాలు. కొన్ని మీరు పెద్ద అంటే పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
సో స్లిట్ అన్నమాట, దాన్ని స్లిట్ అంటాం. సో వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు పిల్లలు? ఎగ్జైటింగ్, పీరింగ్ అంటే తొంగి చూడడం. ఓకే, సో లెట్ మీ షో యూ పీరింగ్ ఆల్సో. పీరింగ్ ఇంటూ ది స్లిట్ ఆఫ్ హోల్. పీరింగ్ కదా, పూరింగ్ అని రాశాను. పీరింగ్. ఇక్కడ చూడండి ఐస్ వస్తున్నాయి. ఓకే, పీరింగ్ కనిపించిందా? ఎలా సార్ చూస్తున్నాడు చూడండి పిల్లలు. ఈడు చూడడం. కరెక్ట్గా ఇచ్చాడు చూడండి పీరింగ్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ పీరింగ్. ఓకే, మీకు తెలుగులో కావాలి అంటే మాత్రం ఐ విల్ ట్రై టు గివ్ యూ ఇన్ తెలుగు ఆల్సో. అప్పుడు మీకు ఇంకా మర్చిపోరు పీరింగ్ మీనింగ్ ఇన్ తెలుగు. వాడు మంచోడబ్బా, పీరింగ్ అనే ఇచ్చాడు వాడు. అంటే కొన్ని మనం ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పలేము, అందుకే మీకు ఇమేజెస్ చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, నాకు ఎక్కడ గూగుల్లో కూడా పీరింగ్ అంటే పీరింగ్ అనే ఉంది. లేదు మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో అనుకోండి, ఎక్స్ప్లెయిన్ చేయడం ఓ పెద్ద డిస్క్రిప్షన్ ఉంటుంది చూడు. ద ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా డైరెక్ట్లీ బిట్వీన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. సో ఇంటర్నెట్ కూడా ఇచ్చాడు, అది పీరింగే. సో దిస్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో యూ ఫాలో దిస్ ఇమేజ్. ఓకే, సో దే ఆర్ పీరింగ్ ఇన్ టు ది స్లిట్ ఆఫ్ హోల్. అక్కడి నుంచి వాళ్ళు చూస్తున్నారు. అక్కడ 2 అంబ్రెల్లాస్ ఉన్నాయి. ఇక నాకర్ చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? వాట్ యు లాంగ్ టు నో అబౌట్ యర్ హౌస్ వెన్ యూ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ ద నాకర్. యు నో నాకర్? నాకర్ అంటే చాలా ఈజీ. హ్యాండిల్ని నాకర్ అంటారు. సో ఇన్ ఇండియా వీ డోంట్ follow this. We follow very small one. This is a knocker. Mostly in India we follow this. Okay, డోర్ నాకర్. మనం డోర్ తీసుకోవడానికి పెడతాం కదా, దాన్ని మనం తెలుగులో డోర్ హ్యాండిల్ అంటాం, కానీ ఇది డోర్ హ్యాండిలా, ఇంగ్లీష్ వాళ్ళు నాకర్ అంటారు. ఇస్ దట్ ఓకే? హలో, డూ యూ అండర్స్టాండ్ దిస్? సో Yes, sir. ఇలా దీని మీద మీరు చెయ్యట్టేసి అలా డోర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ పిల్లలు అలా ఊహించుకుంటున్నారనమాట. యు నో లాంగ్ టు నో అబౌట్ యర్ హౌస్ వెన్ యూ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ ద నాకర్. ఎలా ఉంటుంది? పర్హాప్స్, బహుశా ఇలా ఉండబోతుంది. ఇట్ ఈస్ ద వే గాడ్ ఓపెన్స్ హౌసెస్ ఎట్ డెడ్ ఆఫ్ నైట్ వెన్ హీ ఈస్ టేకింగ్ ఎ క్వైట్ టర్న్ విత్ అన్ ఏంజల్. రాత్రిపూట సైలెంట్గా ఉన్నప్పుడు దేవుడు దేవదూతలతో వచ్చేసి అలా ఆ నాకర్ని పట్టుకుని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఓకే, గాడ్ ఓపెన్స్ హౌసెస్ ఎట్ డెడ్ ఆఫ్ నైట్. డెడ్ ఆఫ్ నైట్ అంటే ఏంటి? రాత్రిలో సైలెంట్గా ఉన్నప్పుడు అని, అలా అర్థం చేసుకోవాలి. మనం అంటాం కదా కటిక చీకటని, లేదా ఒక్కోసారి అంటాం, దాన్ని ఎలా చెప్పాలి? సో ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ మోర్ దట్. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. డెడ్లీ నైట్ అంటారు, సైలెంట్గా ఉంటే అలా అంటాం. సో విత్ దిస్ ఐ ఎండ్. వీ విల్ కంటిన్యూ టుమారో. సార్ బర్నెల్ అంటే వాళ్ళ ఇంటి పేరు. ఓకే, ఓ ద బర్నెల్ చిల్డ్రన్ సౌండెడ్ as they were in the despair. It was too marvelous. ఆ ఇంటి గురించి పిల్లలు బాగా మాట్లాడుకుంటున్నారు, చాలా బాగుంది. ఇట్ వాస్ టూ మచ్ ఫర్ దామ్. వాళ్ళకి ఇది చాలా ఎక్కువ ఈ గిఫ్ట్. దే హ్యాడ్ నెవర్ సీన్ ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్. ఆ పిల్లలు ఇలాంటిది ఎప్పుడు చూడలేదు వాళ్ళ ఇంట్లో. మీకు దీన్ని తగ్గిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి హౌస్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్లో చూడలేదు కాబట్టి పిల్లలకి ఇది చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఓకే, సో ఇలాంటి హౌసెస్ ఉంటాయా బొమ్మలు అంటే? చూడండి, మీరు కొడితే బోల్డ్ అని వస్తాయి. డాల్స్ హౌస్. ఓకే, మనకి ఇక్కడ దొరకమో కానీ తయారు కూడా ఇంగ్లీష్ చేయించవచ్చు. మూవీస్ లో ఉంటాయి సార్.
ఇంగ్లీష్ మూవీస్ లో ఉంటాయి సార్. ఎస్, ఇంగ్లీష్ మూవీస్లో ఉంటాయి. కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే చేయించవచ్చు కూడా. ఏముంది, ఒరిజినల్గా చెక్కలతో చేయించడమే కదా. నిజమైన కిటికీలు పెట్టించవచ్చు, లోపల బెడ్రూమ్ చేయించవచ్చు, డైనింగ్ రూమ్ అట్టపెట్టెలతో చేస్తారు కదా. చూడండి, ఈ పాప అవును సార్. కూర్చొని చక్కగా ఎలా ఆడుకుంటుందో. లోపల మెట్లు ఉన్నాయి, ఓకే, విండోస్ ఉన్నాయి. సో లైక్ దట్. So with this I end. If you have any doubts, you please ask me, so that we will meet tomorrow. I stop sharing. Have a valid discussion now. If you have any doubt, you can also ask me. So do you have any doubts? No doubts. DOU BT అనుకుంటాను, GH కాదు. ఓకే, యా, నో డౌట్స్. ఇంకా మిగిలిన వాళ్ళు డౌట్ స్పెల్లింగ్ నేను రాస్తాను. యా, సాయిరామ్ ఈస్ సేయింగ్ నో డౌట్స్. ఓకే, మీకు ఒక చిన్న టాస్క్ ఇవ్వచ్చా నేను? చిన్నదే, 5 నిమిషాల పని. మీరు ఎస్ అంటే ఇస్తాను, లేదంటే అది కూడా లేదు. ఎల్లుండి సండే వస్తుంది. యా, మీకు ఇష్టమైన అందమైన డ్రీమ్ హౌస్, మీరు భవిష్యత్తులో మీ ఇల్లు ఎలా ఉంటే మీకు నచ్చుతుందో అలా, మీరు ఇంగ్లీష్ అయినా పర్లేదు, తెలుగు అయినా ఓకే, చక్కగా తెలుగులో వీలైతే డిజైన్ వేసి రాసి చూపించగలరా? క్యాన్ యూ చెప్పండి? చూపిస్తాను సార్. ఓకే, నాకు వాట్సాప్ కూడా షూర్ సార్. చేయొచ్చు. ఫోటో తీసి వాట్సాప్ అయినా పంపొచ్చు. పేపర్లో రాసుకోండి ఓకే సార్. జాయిగా, నోట్బుక్లో. ఓకే సార్, రాస్తాను సార్. వెరీ గుడ్. భవానీ ఛాలెంజ్ యాక్సెప్టెడ్. టాస్క్ ఈజ్ అసైన్డ్. ఇంకా విజయ్ కుమార్ అంటే కావేరి. డన్ సార్. నువ్వు ఆ పేరు మార్చుకోవచ్చు కదా మీ ఇద్దరు. ఆ వీడియో పంపిస్తాను మీ ఇద్దరికి, చూడండి ఎలా మార్చుకోవాలో చేసేయండి. ఉంది సార్, చూసాను సార్. మరి మార్చుతాను. ఈజీ కదా, తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు. క్లాస్లో అయిపోయిన తర్వాత మళ్ళీ మీ డాడీ పేరే రాసేయచ్చు. ఓకే. ఈమెయిల్ ఏం చేంజ్ కాదు, పేరు మారుతుంది అంతే. ఈమెయిల్ ఎప్పటిలాగా అదే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సాయిరామ్, ఆర్ యు దేర్? Sir, విల్ యూ రైట్ అబౌట్ యువర్ డ్రీమ్ హౌస్ ప్రాజెక్ట్? I will try, sir. ఐ విల్ ట్రై. అంటే నీకు ఎలాంటి ఇల్లు కావాలో, అంటే మీ డాడీ కట్టిస్తే దాంట్లోనే ఉండిపోతావు. అసలు Yes, sir. ఇమాజిన్ కూడా చేయవు, నాకు ఎలా ఉంటే బాగుంటుంది, ఇంకా ఏమైనా అలా ట్రై చేయి. అది కొనడానికి ఇల్లు కావాలి సార్, అది సరే, ఇంట్లో ఏమేమి ఉండాలి, ఏ కలర్ ఉండాలి? అరే, ఏదైనా బయటకు వెళ్తూ ఇల్లు చూసినప్పుడు మనకి ఇలాంటి ఇల్లు ఉండాలి, ఈ కలర్ బాగాలేదు, అలా కలర్ వేస్తే బాగుంటుంది అనిపించదురా మీకు? ఆల్రెడీ ఇల్లు కొనేసాను సార్. కొనేసావు, అయినా నీ ఇల్లు కాదు కదా అది. ఇంకొక ఇల్లు కట్టు, అద్దెకివ్వు. సరే సార్. దీన్ని అద్దెకిచ్చి నీ డ్రీమ్ హౌస్ లోకి వెళ్ళిపో. ఓకే, ఓకే సార్. యా, జాహ్నవి, ఐ హోప్ జాహ్నవి ఆల్సో విల్ రైట్. Jahnavi, I think she is not talking. Jahnavi, do you like to write? No. I think. Are you there? Maybe she has. Yeah, she is there. ఇంకా నేను నీళ్ళకి వెళ్ళావు అనుకున్నాను. ఓకే, నువ్వు కూడా నీ డ్రీమ్ హౌస్ గురించి రాస్తావా? సార్ చెప్పు. ఓకే, సార్, ఫోటో పెట్టనా సార్? అర్థం కాలేదు. ఆహా, రాసి పెట్టు, ఫోటో కాదు. చక్కగా ఏమేమి ఉండాలి ఏంటి. సార్, రాయడాలు ఏమి ఉండవు సార్, చెప్పడాలే. డైరెక్ట్ వద్దు, కొంచెం రాసుకోవాలి. నేను రాసింది పంపుతాను చూడు. సార్, అలా నోట్స్ లేదు సార్, రాయడానికి వెళ్దామంటే కుట్లు ఉండట్లేదు సార్, కష్టం సార్. చిన్న పీస్ ఆఫ్ పేపర్ దొరకదా? పీస్ ఆఫ్ పేపర్ ఏ చిన్న లేదు పిల్లల్ని సార్. అడిగిన ఇస్తారు. చిన్నపిల్లలు లేరు సార్ ఇంటికి. పక్కింట్లో అడగొచ్చు కదా. పక్కన ఇల్లు లేవు సార్. బాయ్. ఓకే, బాయ్ ఎవ్రీవన్.
అది టేక్ సార్. కేర్. మీరు కూడా పేపర్ లేదని భవానీ లాగా సైలెంట్ గా ఉండకండి. మీరు మాత్రం రాసి నాకు పంపండి. ఓకే సార్. రైట్.